ఇటీవల కాలంలో ప్రముఖ ప్రవచనకర్త శ్రీ గరికపాటి నరసింహారావు గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ ఏమిటంటే ఈ ప్రభుత్వ పాఠశాలలో ఈ పిల్లలకి ఇచ్చే మధ్యాహ్న భోజన పథకాల గురించి ఆయన కొంచెం విమర్శించారు. విమర్శిస్తూ ఎన్నో వ్యాఖ్యలు చేశారు. అందులో ఆయన ఉద్దేశం ఏమిటంటే ఈ మధ్యాహ్న భోజన పథకాలను అందులో గుడ్లు ఇవన్నీ ఏమిటి, వాళ్ళకి కావాల్సిన ముఖ్యమైనది విద్య, అది వదిలేసి ఇవన్నీ చేస్తున్నారు అనే పద్ధతిలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి చాలామంది ప్రతికూలంగా స్పందించారు, కొంతమంది అనుకూలంగా కూడా స్పందించారు. ప్రతికూలంగా స్పందించిన వాళ్ళల్లో ఎక్కువ మంది ఏమిటంటే ఎక్కువగా వీళ్ళు ఈ నాస్తికులు కానీ లేదా ఒక కొంచెం లెఫ్టిస్ట్ భావాలు గల వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా దాన్ని తీవ్రంగా విమర్శిస్తూ వాళ్ళు పోస్టింగ్లు పెట్టారు. అలాగే కొంతమంది ఆయన అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళంతా కూడా ఆయన ఫాలోయర్స్ లాంటి వాళ్ళేమో అది అందులో తప్పే ఉంది అంటూ మొదలెట్టారు. ఇటీవల ఈ సందర్భంగా నాకు ఒక దాదాపు 20 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటనని గురించి చెప్పాల్సిన అవసరం అనిపించి అది ఇక్కడ చాలా యుక్తంగా ఉంటుందని నేను చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఇది అనంతలక్ష్మి అంతరంగం అనే ఛానల్లో కార్యక్రమానికి అందరికీ స్వాగతం. ఎందుకంటే నేను చెప్పబోయే దానిలో ఒక ప్రధానమైన ఆ సంఘటనలో పాత్రధారి ఎవరంటే నా భార్య కీర్తిశేషులు అనంతలక్ష్మి సత్యవతీదేవి. తను కొంతకాలం పాటు ఒక గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్లో ఒక షార్ట్ పీరియడ్లో, అంటే తన టైం స్పెండ్ చేయడం కోసం, మంచిగా టైంని స్పెండ్ చేయడం కోసం అని ఒక స్కూల్లో టీచర్గా వర్క్ చేసింది. మ్యాథమెటిక్స్ టీచర్గా హైయర్ క్లాసెస్కి చేసేది. అది గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్. దాని పేరు జ్యోతి బాలమందిర్. అది వివేకనగర్ చికడపల్లిలో ఉండేది. అది తనకు 2-3 సంవత్సరాలు అందులో తను పనిచేసింది మ్యాథమెటిక్స్ టీచర్గా. అయితే అలా పనిచేస్తున్న రోజుల్లో మొట్టమొదట్లో ఈ లంచ్ అవర్స్లో వాళ్ళందరూ కూడా ఒక్కొక్క టీచర్కి ఒక క్లాస్ని అలాట్ చేసేవాళ్ళు. ఆ పిల్లలు లంచ్ చేసేటప్పుడు సూపర్వైజ్ చేయడానికి తనకు ఒక క్లాస్ అలాట్ చేస్తే ఆ క్లాసులో లంచ్ టైంలో పిల్లలు ఏదో సరిగ్గా ఏమి బాక్సులు తెచ్చుకునేవాళ్ళు కాట. ఒక బాక్స్ని ఒకరోజు ఒక పిల్లలు ఒక బాక్స్ని ఓపెన్ చేసరికి గుప్పుమనికి అంతా చద్దివాసన అంతా గుప్పుమని కొట్టింట. సరే తను ఏమిటని చూస్తే ఎంక్వైరీ చేస్తే ఏమిటంటే అందులో చదివే పిల్లలందరూ కూడా ఎక్కువగా పేద పిల్లలు, అంటే వాళ్ళు కూడా కొన్ని చోట్ల పనిచేసే ఇళ్లలో పనిచేసే వాళ్ళ పిల్లలు, అలాగే రిక్షా పిల్లర్స్ అలాంటి వాళ్ళ పిల్లలు ఎక్కువ మంది అందులో చదువుతున్నారు. అందుకోసమే తను అక్కడ వర్క్ చేసింది. వాళ్ళకి ఏదైనా చేద్దామనే ఉద్దేశంతో, ఏదైనా కొంచెం చదువు చెప్దామనే ఉద్దేశంతో. అయితే అప్పుడు చూసి తను చాలా బాధ వేసి వాళ్ళని కనుక్కుంటే దాదాపుగా అందరి పరిస్థితి అంతే అన్న విషయం తేలింది. ఏమిటంటే మధ్యాహ్నం ఎవరు కూడా సరి అయిన భోజనం తెచ్చుకునేవాళ్ళు, ఇది టిఫిన్ బాక్స్ తెచ్చుకునేవాళ్ళు ఎవరు లేరు. తెచ్చిన వాళ్ళు కూడా ఎందుకని అంత కంపు కొడుతున్నాయంటే అది వాళ్ళు పనిచేసే ఇళ్లలో అంత ముందు రోజు మిగిలిపోయింది ఏదో ఇస్తే అది వీళ్ళు పొద్దున్న రోజు స్కూల్కి దాకా తీసుకొచ్చే సమయానికి అది కాస్త అలా చెడిపోయి అలా ఉండేది. తనకు చాలా బాధ వేసింది. వెంటనే ఆ మరుసటి రోజు నుంచి ఏం చేసిందంటే తన పిల్లలకి, మా పిల్లలకి యాక్చువల్గా ఏదైతే వంట వండుతుందో పొద్దున అదే సమయంలో ఒక పెద్ద కుక్కర్ పెట్టి దానిలో కనీసం ఒక 10-15 మందికైనా వీలయ్యేటట్లుగా అన్నం ఇది చేసి దాంతో పాటు ఈ మేము మామూలుగా వండిన వాటిలో వచ్చే వాటిని కొంచెం ఎక్కువగా వండి తర్వాత ఊరగాయ ఇలాంటి వాటిని కూడా వెంట తీసుకుని స్కూల్కి వెళ్ళి లంచ్ అవర్లో తను ఏ క్లాస్కి అయితే తను అలాట్ చేశారో ఆ క్లాస్లో తెచ్చి వాళ్ళందరికీ, పిల్లలకి అందరికీ కూడా తన దగ్గర నుండి ఎవరెవరైతే లంచ్ బాక్స్ తెచ్చుకోలేదో వాళ్ళందరికీ అది పెడుతూ ఉండేది. ఇలా కొంతకాలం జరిగింది. అందరూ కూడా పిల్లలు చాలా సంతోషించేవాళ్ళు, వాళ్ళంతా కూడా ఇది చేసేవాళ్ళు. అయితే ఆ తర్వాత అది సరిపోవట్లేదేమో అనుకుని తర్వాత ఏం చేసిందంటే కనీసం ఒక రోజుకి 10-15 ఆ తర్వాత 20 వరకు కూడా ఈ బన్లు కొని, అంటే కొంచెం తక్కువ ధరలోనూ ఉంటాయి, పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుంది అనే పద్ధతిలో అలా కొనేసి తీసుకువెళ్ళి వాళ్ళకి ఈ అన్నంతో పాటు కొంతమందికి అవి కూడా పెడుతుండేది, ఇంకా సరిపోకపోతే. అయితే అలా చేస్తుండగా ఒకళ్ళెవరో అడిగారు, అక్కడ అమ్మే వాళ్ళు ఎవరో అడిగారు, ఏమిటండి ఎందుకు తీసుకెళ్తున్నారు రోజు మీరు, ఏమిటి మీరు ఏమైనా అమ్ముతున్నారంటే, అమ్మటం కాదు, ఇది పరిస్థితి, ఆ స్కూల్లో ఇట్లా ఉన్నారు, పిల్లలంతా పేదవాళ్ళు, అందువల్ల ఏదో నాకు తోచిన సహాయం నేను చేస్తున్నాను అన్నారు.
అప్పుడు వెంటనే ఆ షాప్ కీపర్ ఏమన్నా అంటే, అలా అయితే ఒక పని చేయండి, మీకు రోజుకి 10 నా వైపు నుంచి నేను వాళ్ళ కోసం నేను ఇస్తాను, మీరు పెట్టి ఇది చేయండి, అంతకన్నా మనం చేయగలిగింది ఏముంది, నాకున్న దానిలో ఒక 10 బండ్లు నేను రోజు ఫ్రీగా ఇస్తాను. అలా తీసుకొచ్చి పెట్టేది తను. ఇది అయిపోయిన తర్వాత దీంతో మోటివేట్ అయ్యి మొత్తం అంతా కూడా స్కూల్లో ఉన్న టీచర్స్ వాళ్ళంతా కూడా వాళ్ళు కూడా కొంత ఏదో చేయడము, తీసుకొచ్చి పెట్టడం అలా మొదలెడితే కొంతకాలానికి అది ఏమైందంటే ఒక చిన్న ఉద్యమంలాగా అందరూ కూడా ఏదైనా అందరికీ ఆకలి తీర్చలేకపోయినా కొంతమంది వరకు ఎవరి అవసరమో వాళ్ళ వరకు మధ్యాహ్నం ఆకలి కొద్దిగా తీర్చడానికి అది ఒక వ్యవస్థలాగా ఏర్పడింది. సరే, ఇదంతా బాగానే ఉంది. ఇంతలో 10th క్లాసు ఎగ్జామ్స్ వచ్చినాయి. ఎగ్జామ్కి ప్రిపరేషన్ ఒక 1 మంత్ పాటు ఈ ప్రిపరేషన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి. వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ తీసుకునేవాళ్ళు. 30 మందో ఎంతమందో ఉండేవాళ్ళు స్టూడెంట్స్. తనకేమనిపించిందంటే వాళ్ళలో ఇదంతా పెడుతున్నా కూడా వాళ్ళ మొహంలో మాల్ న్యూట్రిషన్ భావన బాగా కనిపిస్తోంది. మనం ఏదైనా వీళ్ళేమో చదువుకోవాలి, ఇప్పుడు పరీక్షలకు వెళ్ళాలి, ఏం చేద్దాం అని ఆలోచించింది. అప్పట్లోనే మేము సిద్ధి సమాధ యోగా అని SSY అని ఒక కోర్సుకి అటెండ్ అయ్యాం. ఆ కోర్సులో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇది రా ఫుడ్ని రుచికరంగా ఎలా తయారు చేయాలి, రా ఫుడ్ని పుష్టికరంగా ఎలా ఉండాలి. ఉదాహరణకు క్యారెట్ తురిమి దానిలో మొలకెత్తిన పెసలు కలిపి అందులో నిమ్మరసం పిండి అదొకటి. అలాగే బీట్రూట్ను దానిలోనే నానబెట్టిన పల్లీలు దానిలో బెల్లము కలిపి అదొకటి. అలాగే కొంచెం బూడిద గుమ్మడికాయ, ఇలాంటివన్నీ కూడా చేసేవి ఉండేవి. మేము ఎలాగో ఆ టైంలో చేస్తూ ఉండేవాళ్ళం కాబట్టి లార్జ్ స్కేల్లో కొంచెం ఎక్కువ స్కేల్లో తీసుకుని అవి తీసుకెళ్ళి పిల్లలకి పెడుతూ ఉండేది. కొంత ఏదైతే తను స్పెషల్ క్లాస్ తీసుకుంటుందో ఆ పిల్లలకి సుమారుగా 20-30 మంది ఉంటారు దాంట్లో. అయితే వాళ్ళు మెల్లమెల్లగా వాళ్ళు ఒక 1 వీక్ 10 డేస్ అయిన తర్వాత వాళ్ళలో కొంచెం ఇది కనిపిస్తోంది. ఏమిటి, కాస్త అంతకుముందు ఉన్న మాల్ న్యూట్రిషన్ పద్ధతి కాకుండా కొంచెం బాగా ఇది కనిపిస్తుంది. అలా చూసి మిగతా వాళ్ళందరూ కూడా ముందుకు రావటం మొదలెట్టారు ఈ పద్ధతిలో. ఇలా జరుగుతుండగా ఇందులో ఏమైంది, మామూలుగా వాళ్ళకి పిల్లలకి ఇది జరిగింది. ఏమిటి, నోట్బుక్స్ అలాంటివి కూడా పిల్లలకి చాలామందికి లేవు. అసలు నోట్బుక్స్ నుంచే ఒకటి ప్రారంభమైంది కూడా. ఏమిటంటే ఫస్ట్ మొట్టమొదట్లో మన పిల్లల వాటిల్లో లాస్ట్ ఇయర్ వాటిల్లో మిగిలిపోయిన వాటిల్లో ఖాళీ పేజీల నుంచి తీసి ఒకటి ప్రత్యేకించి కుట్టి అలా ఇద్దామని కొన్ని చేసింది. ఇది ఏమి సరిపోతుంది అసలంటూ చూద్దామని తను కొన్ని నోట్బుక్స్ కొని పిల్లలకి ఇచ్చేది. ఇంతలో మా కాలేజీలో, నేను లెక్చరర్గా పనిచేస్తున్న కాలేజీలో ఇది ఒక మేడము, ఆవిడ పేరు భవానీదేవి. ఆవిడ ఏమిటంటే అది సత్యసాయిబాబా భక్తురాలు. ఆవిడ సత్యసాయిబాబా గారి జన్మదినం సందర్భంగా ఏదైనా వాళ్ళు మంచి కార్యక్రమాలు చేయాలి కాబట్టి నేను చెప్పిన దాన్ని బట్టి అసలు వాళ్ళందరికీ నేను స్కూల్లో నోట్బుక్స్ ఇస్తాను అని ఒకరోజు ఆ సందర్భంగా ఆవిడ నోట్బుక్స్ చాలా బండిల్స్లో నోట్బుక్స్ను, అలాగే పిల్లలకి ఏమైనా కొన్ని పళ్ళు స్వీట్స్ అలా తీసుకొచ్చి ఒక రోజు ఇది తీసుకొచ్చి ఆవిడ అలా తీసుకొచ్చిన తర్వాత ఆ నోట్బుక్స్ సంఖ్య ఎలా ఉందంటే అది పిల్లలకి సరిపోతాయి. కానీ పిల్లలకి ఎప్పుడైతే ఆ పిల్లల్ని మనము వెంటనే ఇచ్చేస్తామో వాళ్ళకి అది ఎలా యూజ్ చేసుకోవాలో తెలియదు, ఏమైనా చేయొచ్చు వాటిని వాళ్ళు. అంతకన్నా దాన్ని తీసుకెళ్ళి అప్పుడు హెడ్ మిస్ట్రెస్ ఆవిడ ఏం చేసేవాళ్ళంటే ఒక బీరువాలో పెట్టి దాన్ని స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేసి ఎప్పటికప్పుడు ఏ స్కూల్ టీచర్ అయినా వాళ్ళ పిల్లలకు కనుక నోట్బుక్స్ లేకపోతే వాళ్ళు ఇండెంట్ లాగా పెడితే ఇది ఇష్యూ చేసి రిజిస్టర్ చేసుకుని వాళ్ళకి పిల్లలకి ఇవ్వటం, ఇలాంటి వ్యవస్థని ఒకటి తయారు చేశారు. ఇది చూసి కొంతమంది వాళ్ళు కూడా చేయటం మొదలెట్టారు, ఇంకా నోట్బుక్స్ ఇవ్వటం మొదలెట్టారు. ఇది చూసి కొందరు ఏమిటంటే పిల్లల్ని అడాప్ట్ చేసుకుందాం అని. నా స్టూడెంట్లో ఒక స్టూడెంట్ పద్మావతి అనే ఒక స్టూడెంట్ ఏమిటంటే ఒక పిల్లలకి నేను పూర్తిగా ఫీజు కట్టి అన్నీ చేసి అడాప్ట్ చేసుకుని నేను వాళ్ళని చూస్తాను అనే పద్ధతిలో అలా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ జరుగుతుండగా కొంతమంది యూనిఫామ్స్ ఇస్తామని వాళ్ళు ముందుకు వచ్చారు. ఏమిటంటే ఇదంతా ఒక కార్యక్రమం జరుగుతుంటే జనాలు కూడా మనం కూడా చేద్దామనే ఉత్సాహంతో, అలాగే ఎన్ఆర్ఐస్ కొంతమంది ఏదైనా చేద్దాం అనుకున్న వాళ్ళు తెలిసిన వాళ్ళలో వాళ్ళు యూనిఫామ్స్ అవన్నీ పంపిద్దామని అలా మొదలెట్టేవాళ్ళు. ఇలా అంతా జరుగుతుండగా అంటే పిల్లల్లో ఒక రకమైన చైతన్యం, మంచిగా వాళ్ళు ఒకటి ఫుడ్ ఏదో అందుతూ ఉంటాం, ఇంకొకటి వాళ్ళకి కావాల్సిన పద్ధతిలో అకాడమిక్ లైన్లో కూడా అన్నీ ఇది చేస్తూ ఉంటాం. దానితో ఏంటంటే
కేవలం వీళ్ళేదో వెనకబడిన దీనికి సంబంధించిన పిల్లలు వీళ్ళు ఏదో చేస్తే చాలు అని కాకుండా అంతకన్నా పై స్థాయిలో వాళ్ళని తీసుకెళ్ళడానికి తను ఏం చేసేదంటే వాళ్ళకి సైన్స్ ఎగ్జిబిషన్స్ అలాంటి వాటన్నిటి కూడా కొన్ని మోడల్స్ తయారు చేసి వాళ్ళకి తర్ఫీదు ఇచ్చి, అలాగే ఎలక్యూషన్ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో కూడా వాళ్ళకి తర్ఫీదు ఇచ్చి చేయిస్తే ఆ పిల్లలకి ప్రైజులు వచ్చేవి. అసలు ఒక రికార్డు అది యాక్చువల్గా దీనిలో అంటే ఆ రకమైన స్కూల్లో కాంపిటీషన్లో పాల్గొని ఒక ప్రైజ్ తెచ్చుకోవడం కూడా ఒక రికార్డు. ఇది ఇలా జరుగుతుండగా కూడా నేను కల్చరల్ యాక్టివిటీస్లో వాటిల్లో నేను డ్రామాస్ లేకపోతే అలాగే స్టేజ్ ప్రోగ్రామ్స్ చేస్తున్న రోజుల్లో నాకేమనిపించిందంటే ఈ పిల్లల్ని కూడా కేవలం ఇది ఇలా మాత్రమే బేసిక్ నీడ్స్ తీర్చడమే కాదు, వాళ్ళల్లో ఒక రకమైన కొన్ని టాలెంట్స్ని ఇంప్రూవ్ చేయటం. ముఖ్యంగా ఏమిటంటే ఆర్టిస్టిక్ టాలెంట్స్ కానీ, లేకపోతే మాట్లాడగలిగే టాలెంట్ లేదా యాక్టింగ్ టాలెంట్, అలా ఏదో ఒకటి వాళ్ళకి ఒక రకమైన ఎడిషనల్ ఇది ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేనేం చేశానంటే వాళ్ళకి అడ్వైస్ చేసి కొన్ని డ్రామాలు నేను పిల్లల కోసం రాసిన కొన్ని నాటికల్ని వాళ్ళ చేత ప్రదర్శింపజేశాను. అది కూడా త్యాగరాయ గారి సభలో ప్రదర్శింపజేశాను. అలా ప్రదర్శింపజేసేటప్పుడు దానికి ఫండ్స్ ఎలా అవసరం అవుతాయి అని ఆ ప్రిన్సిపల్ అడిగినప్పుడు నేను చెప్పాను ఏమిటంటే, మీరు డొనేషన్స్ కలెక్ట్ చేయండి, ఈ వర్క్ జరుగుతుందంటే ఇస్తారు అని. డోనర్ పాసెస్ అవన్నీ పెట్టారు, వాళ్ళు కలెక్ట్ చేశారు, అక్కడ ప్రోగ్రామ్ జరిగింది, పిల్లలందరూ వాళ్ళ టాలెంట్స్ని ఎగ్జిబిట్ చేశారు. అది చాలా క్లిక్ అవ్వడంతో పాటు అక్కడ ఒక రకమైన అట్మాస్ఫియర్ అది ఏర్పడింది. ఏమిటంటే ఒకవైపు ఫుడ్, ఇంకొక వైపు అకాడమిక్ లైన్లో కొంచెం ఇది అవ్వడం, పిల్లలు కొంచెం వాళ్ళ ఆలోచన స్థాయి కూడా ఇంప్రూవ్ అవ్వడం, ఇదంతా కూడా అంటే ఇది ఒకళ్ళు చేశారనే కాదు, అనంతలక్ష్మి సత్యవతి దేవి ప్రారంభించింది, ఒక ఇనిషియేట్ చేసి తను చేస్తుంటే చాలామంది కూడా ముందుకొచ్చి వాళ్ళ దీన్ని వాళ్ళు అందించడం జరిగింది. సో ఇలా జరుగుతూ ఉండగా అసలు చక్కగా ఆ పిల్లల్ని మోల్డ్ చేయడానికి ఏమిటి వాళ్ళంతా కూడా ఫస్ట్ జనరేషన్లో చదువుకునే పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా చదువుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళని మోల్డ్ చేయటం, తర్వాత కూడా వాళ్ళు ఫర్దర్గా ఇంటర్మీడియట్గా అలాంటికి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకు ఒకటి ఫర్దర్గా ముందుకు వెళ్ళలాంటి పరిస్థితి కల్పించడం, ఇలాంటిదంతా చేయటం జరిగింది. ఇది యాక్చువల్గా సరే తను ఒక 3 సంవత్సరాలు చేసిన తర్వాత మళ్ళీ అక్కడ ఏమిటంటే తను కావాలని ఏదో ఉద్యోగం కోసం చేయలేదు, ఒక స్టాప్ గ్యాప్లో మంచి పని చేద్దామని చేసి 3 years తర్వాత తను మామూలుగా రిజైన్ చేసింది. అది వేరే విషయం. ఉన్న సమయంలో ఇలా చేసింది అనమాట. అయితే ఇప్పుడు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఇక్కడ తప్పనిసరిగా ఈ పిల్లలకి ఈ లోయర్ ఇన్కమ్ గ్రూప్లో ఉన్న పిల్లలకి తప్పనిసరిగా భోజనం అనేది చాలా అవసరం. చాలా చోట్ల అది లేని పరిస్థితి ఉన్న కారణంగా చదువు కూడా వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఆ భోజన పథకం ఉండాల్సిందే. దానివల్ల అది బేసిక్ అలాంటి బేసిక్ ఇది ఉంటేనే, ఫెసిలిటీ ఉంటేనే వాళ్ళు భోజనం చేయగలిగే పరిస్థితి ఉంటేనే వాళ్ళు చదువుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే ఏమిటంటే దాని మీదే ఫోకస్ చేసి ఎంతసేపటికి అదే చూస్తూ చదువు విషయం పట్టించుకోకపోవడం అనేది తప్పు. అది వేరే విషయం. కానీ ఏమిటంటే తప్పనిసరిగా వాళ్ళ భోజనం వాళ్ళకి ఉండవలసిన అవసరం ఉంది. రెండో విషయం ఏమిటంటే నేను ఇక్కడ చెప్పదలుచుకుంది, వాళ్ళకి ఇది కూడా ఏమిటి మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం కూడా. నేను ఇందాక చెప్పాను కదా, వాళ్ళకి ఇవ్వటం కోసం అని SSY ఫుడ్ తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎగ్ లాంటివి కూడా వాళ్ళకి మాల్ న్యూట్రిషన్ ఇది అవ్వడం కోసం వాళ్ళకి ఇవ్వచ్చు. తర్వాత సరే అందులో ఏదన్నా అవకతవకలు జరుగుతుంటే అవకతవకలు ఎందుకు జరుగుతున్నాయని ఇది నిలదీయటం కూడా తప్పులేదు, అవకతవకలు జరుగుతుంటే ఇవన్నీ తప్పులేదు. కానీ ఒక పాయింట్ ఏమిటంటే చదువు విషయం మీద కూడా నేను జాస ఉండాలి. నేను ఇప్పుడు ఇచ్చిన ఎగ్జాంపుల్లో మా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో ఫుడ్ అనేది ఒక ప్రైమరీ అయిపోయింది. తర్వాత ఇదంతా ఏమైంది, ఫర్దర్ డెవలప్మెంట్, వాళ్ళకి అకాడమిక్గా కూడా వాళ్ళని కొంచెం ముందుకెళ్ళడానికి వాళ్ళకి ఒక విస్తృతమైన ఒక అవకాశాన్ని కల్పించడం, అలాగే వాళ్ళ ఆలోచన ధోరణిలో మార్పు తేవడానికి ప్రయత్నం చేయటం, అదేవిధంగా ఏదైనా ఎడిషనల్ స్పోర్ట్స్ కానీ, కల్చరల్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే ఎలక్యూషన్ కానీ, ఇలాంటి వాటన్నింటిలో కూడా వాళ్ళని తర్ఫీదు ఇవ్వటం, ఇవన్నీ చేయటం కూడా చాలా అవసరం. ఇవన్నింటినీ చెయ్యాలి అన్న విషయం చెప్పడం అనేది నా ఉద్దేశం. అంతేగాని ఇప్పుడు ఒకళ్ళని ఊరికి ఇలా అన్నారు కదా అని విమర్శించడం, లేకపోతే కాదు ఆయన అన్నదే గొప్పని సపోర్ట్ చేయటం, ఇదంతా నా ఉద్దేశం కాదు. ఇది ఫైనల్గా ఏమిటంటే ఒక టీచర్గా నేను దాదాపుగా ఒక 40 సంవత్సరాల పాటు లెక్చరర్గా పనిచేసిన
టీచర్గా, అంటే అన్నీ కలుపుకొని అన్ని సందర్భాలు కలుపుకొని దాదాపు 40 years వరకు లెక్చరర్గా పనిచేసిన ఒక టీచర్గా నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే ఇవన్నీ అవసరమే. ఈ పిల్లలకి ఇది లోయర్ ఇన్కమ్ గ్రూప్లో ఉన్న పిల్లలకి, అలాంటి వాళ్ళకి, ఫస్ట్ జనరేషన్ పిల్లలకి భోజన సదుపాయాలు అవసరమే. వాళ్ళకి దాంతోపాటు చదువు చెప్పడము అవసరమే. అవినీతి ఏమైనా ఉంటే అవినీతి నిర్మూలించడము అవసరమే. కానీ చదువు మీద కూడా ఫోకస్ చేయాలి. వాళ్ళని ఇంకా పై స్థాయికి తీసుకెళ్ళడానికి కూడా వాళ్ళని ప్రయత్నం చేయాలి. ఇప్పుడు కాంటెంపరీస్లో ఊరికే నాకు తెలిసిన వాళ్ళు నేను చెప్తున్నాను. మా కజిన్ సిస్టర్ ఒక ఆమె ఉంది, హేమలత అని. అక్కడ కృష్ణా జిల్లాలో ఉన్న స్కూల్స్లో ఎంత చక్కగా పిల్లల్ని తీర్చిదిద్దుతూ, అంటే గవర్నమెంట్ స్కూల్స్లో పనిచేస్తూ, అది గవర్నమెంట్ స్కూలు అనే పద్ధతిలో కాకుండా ఆల్రౌండ్ డెవలప్మెంట్లో పిల్లల్ని తీర్చిదిద్దుతూ కృషి చేయడం జరుగుతుంది. వీటితో పాటు అలాంటి కృషి కూడా జరగాలి. వాడికి అన్నం పెడితే వాడు ఏం చేస్తాడు? వాడు ఊరికే మంచం ఎక్కువ కూర్చుంటాడు, వాడు ఏమన్నా పని చేస్తాడా, చదువుతాడా అన్న మాట కరెక్ట్ కాదు. ఇది చేస్తూ ఈ బేసిక్ కమ్యూనిటీస్ ఇస్తూ, అది కూడా అంటే ఫర్దర్ డెవలప్మెంట్ ఎలా వాళ్ళ చేత, వాళ్ళు ఫస్ట్ జనరేషన్ పిల్లలు కాబట్టి, చదువుకునే పిల్లలు కాబట్టి, వాళ్ళని ఎట్లా మనం వాళ్ళ ఆలోచన స్థాయిని, వాళ్ళ దీన్ని కూడా, వాళ్ళ అవుట్లుక్ని ఎలా మార్చాలి, ఎలా ఫర్దర్గా వాళ్ళని డెవలప్ చేయాలి అన్నది కూడా చూడాలి. ఇది చూడాలి, అది కూడా చూడాలి. వాళ్ళకి ఏమైనా ఇంట్రెస్టెడ్ ఫీల్డ్స్ ఉంటే వాటికి కూడా ఎంకరేజ్ చేసేటట్టు ఉండాలి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న టీచర్స్ అంతా క్వాలిఫైడే. ఎటొచ్చి క్వాలిఫైడ్ టీచర్స్ అక్కడ నుండి వర్క్ ఎట్లా చేస్తున్నారు అన్నది ఒక్కటే. ఇది ఎంతవరకు వాళ్ళు మోటివేట్ చేయగలుగుతున్నారు పిల్లల్ని, ఎంతవరకు వాళ్ళు వాళ్ళ ఎడ్యుకేషన్ని, అదే వాళ్ళ వృత్తిని వాళ్ళు ఎంత సీరియస్గా తీసుకుంటున్నారు. ఏదో వచ్చేస్తోంది జీతం, మామూలు గవర్నమెంట్ జాబే కదా అనే పద్ధతిలో ఉంటున్నారా అన్నది ముఖ్యం. అలాంటివి చూసుకోవాలి, ముఖ్యంగా చూడాల్సిన వారివి. సరే, అది కాకుండా చివరిగా చెప్పేది ఏంటంటే, ఈ ఉచిత పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం విమర్శించవచ్చు. ఎందుకంటే ఏమీ లేని చోట వాళ్ళని పథకాలు ఇచ్చి, ఏమి లేని వాళ్ళకి మనం సహాయం చేసి చేయూతనిస్తే పర్వాలేదు. ఊరికే ఈ స్కీముల కింద ఏదో ఓట్ల కోసం అని అదేదో ఇది చేస్తూ, వాళ్ళకి ఊరికే ఇస్తూ, వాళ్ళు చివరికి పని చేయడానికి ఇష్టం లేని పరిస్థితి, ఎట్లాగో వస్తుంది కాబట్టి పని చేయడానికి ఇష్టం లేని పరిస్థితి చేస్తూ, సోమరిపోతుల్లాగా తయారు చేసి, వాళ్ళ స్కిల్స్ వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి వీలు లేకుండా వాళ్ళకి ఊరికే కూర్చోబెట్టి పథకాలు ఇస్తూ ఉండడం, అవి తప్పు. వాటి వల్ల ఇది కాదు. అవసరమైన వాటిల్లో వాళ్ళకి హెల్ప్ చేయాలి, వాళ్ళకి పథకాల ద్వారా చేయాలి. అంతే తప్ప ఊరికే కూర్చోబెట్టి మేపడం, ఊరికే కూర్చోబెట్టి దీనికింత అని ఇచ్చి అదే గొప్ప అనుకోవడం, అది కరెక్ట్ కాదు. కానీ ఇవి మాత్రం అవసరం. వాళ్ళకి సదుపాయాలు, పిల్లలకి సదుపాయాలు మాత్రం కల్పించడం అవసరం. వాళ్ళని ఫర్దర్గా డెవలప్ చేయడం అవసరం. ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకి సరైన పద్ధతిలో ఇవ్వడం అవసరం. మొత్తం అందరూ కూడా, టీచర్స్ కానీ, వ్యవస్థ కానీ, ప్రభుత్వం కానీ, అందరూ కూడా, మేధావులు కానీ అందరూ కూడా ఈ దిశ వైపు ఆలోచించి, మీరు అంటే గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు చేరేటట్లుగా, ఎందుకంటే అక్కడ క్వాలిఫైడ్ టీచర్స్ కూడా ఉంటారు, సదుపాయాలు ఉంటాయి కాబట్టి, చేరేటట్లుగా ఉండేలాంటి పరిస్థితిని కల్పించాలి. అవసరమైతే కొన్ని రాష్ట్రాల్లో చేస్తున్నట్టుగా, మీరు కనుక గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మీరు గవర్నమెంట్ స్కూల్లో చేర్పించకపోతే మీకు ఇంక్రిమెంట్స్ లేవు, మీకు ఫర్దర్ బెనిఫిట్స్ లేవు అనే పద్ధతిలో కూడా కొంత నిర్బంధంగా చేయాలి. ఎందుకంటే అట్లా చేసినప్పుడు మాత్రమే గవర్నమెంట్ స్కూల్లో ఏం చదువు చెప్పరు అనేలాంటి అపభ్రంశ నుంచి బయటపడడానికి, ఇంత క్వాలిఫైడ్గా ఉండి ఇన్ని సదుపాయాలు ఉన్నా కూడా అవి ఊరికే దాన్ని జనాలంతా కూడా ఇగ్నోర్ చేసే పరిస్థితి నుంచి మనం బయటపడడం అవుతుంది. కాబట్టి ఏమిటంటే, ఈ సందర్భంగా నేను ఒక వ్యక్తి చేసిన, అంటే నా భార్య అయినప్పటికీ తను చేసిన చర్య వల్ల, అంటే ఒక ఇనిషియేటివ్ వల్ల పిల్లల్ని కొంచెం అయ్యో అనే వాళ్ళ మీద జాలిను, ఒకలాంటి ఎంపతి చూపించిన కారణంగా ఎంత ఒక షార్ట్ పీరియడ్లో ఒక చోట ఎట్లా డెవలప్ అయింది, ఒక సిస్టమ్ ఎలా డెవలప్ అయింది అని చెప్పడం కూడా నా ఉద్దేశం. ఎందుకంటే అది ఎందుకని ఈ సందర్భంగా చెప్తున్నానంటే, ఆ తిండి లేకపోతే చదవరు, తిండి పెడితే చదవరు, ఇవన్నీ తప్పు. కానీ చదువు కూడా ఉండాలి, అది కరెక్ట్. తర్వాత ఏమిటంటే న్యూట్రిషన్ వాల్యూస్ ఉండాలి కాబట్టి దానికి సంబంధించిన ఫుడ్ ఉండాలి, అది కరెక్ట్. ఎడిషనల్గా ఎడ్యుకేషన్ వాళ్ళ స్థాయిని పెంచడానికి ప్రయత్నించాలి, అది కరెక్టు. ఇంకా కూడా వాళ్ళు స్పోర్ట్స్, అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇలాంటి వాటిలో వాళ్ళకి తర్ఫీదు ఇవ్వాలి, అది కూడా కరెక్ట్. మొత్తం మీద గవర్నమెంట్ స్కూల్స్ని నుంచి వచ్చే విద్యార్థుల్ని చక్కగా దేశానికి పనికొచ్చేటట్లుగా తయారు చేయాల్సిన బాధ్యత కూడా అందరిది ఉంది. నమస్తే.
నమస్తే. ఇటీవల కాలంలో ఇదే విషయాన్ని నేను నా మనవరాలు, అంటే నా కూతురు ఆస్ట్రేలియాలో చదువుతోంది 10th క్లాస్. తనకి నేను మాటల సందర్భంలో చెప్తే తను చాలా దీనికి మూవ్ అయిపోయి ఈ సంఘటనకి తను వెంటనే అదే సమయంలో తను వాళ్ళ స్కూల్లో ఏదో ఒక ప్రజెంటేషన్స్ ఇచ్చేటప్పుడు గుడ్ ప్రాక్టీసెస్ గురించి కానీ, అలాగే మంచి ఇన్సిడెంట్స్, లైఫ్లో నేర్చుకోవాల్సిన ఇన్సిడెంట్స్, ఇలాంటిది ఏదో జరుగుతోంది. అదే సమయంలోనే నన్ను కాంటాక్ట్ చేసినప్పుడు నేను ఇన్సిడెంట్ చెప్పాను. తను చాలా మూవ్ అయిపోయి ఇదే విషయాన్ని వాళ్ళ స్కూల్లో ప్రజెంట్ చేస్తే వాళ్ళందరూ కూడా చాలా అప్లాజ్ వచ్చిందట దానికి, ఆ పర్టికులర్ దానికి. వాళ్ళు ఏమిటంటే యూ మస్ట్ బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ గ్రాండ్ మదర్ అని కూడా వాళ్ళు చాలామంది ప్రశంసించారు. తర్వాత నాతో కూడా చెప్పింది, డిస్కస్ చేసింది, ఎలా చేయొచ్చు మనము, తన పరిధిలో తను కూడా ఎలా చేయొచ్చు అన్నది కూడా తను ఊరికే ఒక ఆలోచన చేయడం జరిగింది. అది కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నాను.